తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది మంత్రిమండలి. 6 గ్యారెంటీల అమలుపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కేబినెట్ భేటీలో అయితే బడ్జెట్ కి అయితే ఆమోదం తెలుపనుంది మంత్రిమండలి. 6 గ్యారెంటీల అమలుపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో అయితే చర్చించబోతున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ భేటీ అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ కి ఆమోదం అయితే తెలుపనుంది మంత్రిమండలి ఈ సమావేశంలో. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మరి కొద్దిసేపటి క్రితమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2004 నుంచి 2023 వరకు తెలంగాణకు జరిగిన ఏదైతే జల వనరులకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో ఇక ఆయన అయితే మరి కూలంకుషంగా మీడియాకు వివరించే ప్రయత్నం చేశారు. ఇక 2004 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా 2014 నుంచి 2023 వరకు కూడా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత సీఎం కేసీఆర్ మరి ఈ యొక్క కృష్ణా అలాగే గోదావరి నది జలాలకు సంబంధించిన ఈ యొక్క అంశాలపై కూడా పూర్తి స్థాయిలో మరి నిర్లక్ష్యం వహించారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి సీఎం కేసీఆర్ కూడా ఆయన మరి ఇదే ప్రెస్ మీట్ వేదికగా కూడా మరి ఒక సవాల్ని అయితే విసిరారు. రానున్న బడ్జెట్ సమావేశాలు సీఎం కేసీఆర్ మరి హాజరు కావాలి. సో ఆయన కోసం 48 గంటలు అయినా కూడా అసెంబ్లీలో సమయం కేటాయిస్తాము. ఆయన ఖచ్చితంగా ఈ చర్చల్లో పాల్గొనాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మరి యొక్క ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని ఆరోపణలు చేస్తున్న హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనాలి. అలాగే కేసీఆర్ కూతురు కవిత కూడా మరి నలుగురు కూడా ఈ యొక్క అసెంబ్లీలో జరిగే చర్చకు రావాలని కూడా ఆయన మరి డిమాండ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా మరి 2004 నుంచి 2023 వరకు కూడా మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కృష్ణా కావచ్చు గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కూడా మరి 1/1 ప్రాజెక్టు గురించి కూడా ఆయన మరి వివరించారు మీడియాకు. సో మరి తెలంగాణ ప్రభుత్వంలో మరి తెలంగాణ ప్రజలకు ఏదైతే ఈ యొక్క నీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సంచలనమైన కామెంట్స్ కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో సీఎం కేసీఆర్
మరి కావాలని మీటింగ్లకు అటెండ్ కాకుండా ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చాలా నిర్లక్ష్యం వహించారని కూడా ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. ఓవరాల్ గా మరి సీఎం కేసీఆర్ అలాగే హరీష్ రావు కేటీఆర్లు కూడా మరి ఇక వాళ్ళు చేసిన ఏదైతే వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ యొక్క విషయాలని కప్పిపుచ్చుకునేందుకే కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా మరి విమర్శలు చేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. ఓవరాల్ గా వీరందరూ కూడా మరి అతి త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాము, ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో తెలుసుకుందాము, ఖచ్చితంగా మీరు రావాలని కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. దీంతో మరి బీఆర్ఎస్ కు సంబంధించిన మంత్రులు గత కొంతకాలంగా కూడా మరి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారని చేస్తున్న విమర్శల మీదనే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వీటన్నిటివి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు వివరిస్తున్నాయి. ఈ యొక్క అంశాలపై కూడా మాట్లాడడానికి బడ్జెట్ సమావేశాల్లో మరి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. 2 రోజులు సమయం సరిపోకుంటే ఖచ్చితంగా ఇంకా సమయాన్ని కూడా పొడిగిస్తామని చెప్పడం మనం చూడవచ్చు. మరి దీనిపైన ఇక మరి సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని వాళ్ళు ఎలా తీసుకుంటారనే విషయంలో కూడా బీఆర్ఎస్ నుంచి మరి ఇక మంత్రులు కావచ్చు, సీఎం కేసీఆర్ కావచ్చు ఎలా స్పందిస్తారో చూడాల్సిన అంశంగా ఉంది. మరొకసారి కూడా మరి తెలంగాణకు ప్రాజెక్టుల విషయంలో కావాలని మరి నిర్లక్ష్యం వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పైనే ప్రధానంగా ఆయన ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై కూడా మరి ఇప్పుడు ఎవరైతే మరి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కావచ్చు, అలాగే మరి కేసీఆర్ కూతురు కవిత కూడా మరి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సో వారందరూ కూడా మరి చర్చలో పాల్గొంటే 48 గంటలు కూడా అసెంబ్లీలోనే కూర్చుందాం, కదలకుండా కూర్చుని అక్కడే చర్చ చేద్దాం, బహిరంగ చర్చకు రావాలి. శ్రీనివాస్, ఈ కేబినెట్ భేటీలో చూసుకుంటే బడ్జెట్ కి కూడా ఆమోదం తెలుపబోతున్నారు మంత్రి మండలి అన్నట్లుగా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ టైం బడ్జెట్ కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయంటారా మనకి? ఖచ్చితంగా అదే విషయాన్ని కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఇందాక మీడియాతో చెప్పారు చూసాయగా. దాంట్లో ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి తలపెట్టిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి మరి ఆమోదం తెలిపే దిశగా కూడా ఇప్పుడు కేబినెట్ సమావేశం జరగనుంది. మరి కాసేపట్లో కేబినెట్ కూడా భేటీ అవ్వనుంది. అయితే ఈ భేటీ అనంతరం మరొకసారి కూడా అసెంబ్లీ తేదీలను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఇక ఈ అసెంబ్లీ బడ్జెట్ లోనే కాంగ్రెస్ పార్టీ మరి సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మరి ఈ బడ్జెట్ కు సంబంధించిన విషయంలో కూడా అసెంబ్లీలో అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది కనుక మరి ముందుగానే కేబినెట్లు తీర్మానం చేసిన తర్వాత అది అసెంబ్లీలో కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టు ఏదైతుందో ఆ గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరి బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది. వాటితో పాటు మరికొన్ని కీలక బిల్లులను కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మాధురి అండ్ శ్రీనివాస్, 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తారంట్లాగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా మరి ఏదైతే మరి 6 గ్యారెంటీల హామీలతో మరి కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సీఎం రేవంత్ రెడ్డి 2 గ్యారెంటీలకు సంబంధించిన వాటిపై కూడా ఆయన మరి ఆమోద ముద్ర వేశారు. అలాగే ఇక మరి ఇప్పుడు ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీలు కూడా 6 గ్యారెంటీలపై ప్రతిరోజు కూడా మరి ఇక్కడ మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ మాటలకు కూడా కళ్ళెం వేసే దిశగా కూడా మరి రేవంత్ రెడ్డి ఈ యొక్క కేబినెట్ లో మరొక 2 గ్యారెంటీలను కూడా ఆమోదించే అవకాశం ఉంది. మాధురి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.